వెల్కమ్ బ్యాక్. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. టీడీపీ టు ప్రజారాజ్యం, అక్కడి నుండి వైసీపీ, మళ్ళీ బ్యాక్ టు టీడీపీ. ఇలా పార్టీలు మారినా ఆయనకంటూ ఆ జిల్లాలో అయితే ఓ గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లోనే ఎంపీగా కంటెస్ట్ చేయాలని టీడీపీ పెద్దలు కోరినా ఆయన మాత్రం ఎమ్మెల్యేగానే పోటీ చేశారట. వచ్చేసారి కూడా అసెంబ్లీ బరిలోనే నిలుస్తానంటున్నారు. తానే కాదు, తన కుమారుడు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి తీరుతారని చెబుతున్నారు ఆయన. అసలే కూటమి, ఒకే కుటుంబానికి 2 టికెట్లు దక్కేనా? ఆ నేతది నమ్మకమా, పొలిటికల్ స్ట్రాటజీనా? మా ఇంట్లో ఇద్దరికి టికెట్, జ్యోతుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్. తాను తన కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తామన్న జ్యోతుల. అధిష్టానం మాటిచ్చిందా? జ్యోతుల పొలిటికల్ స్ట్రాటజీనా? జ్యోతుల నవీన్ కోసం సీటు త్యాగం చేసేదెవరు? గోదావరి గట్టున కూటమి పాలిటిక్స్ సంథింగ్ డిఫరెంట్. అటు టీడీపీ, ఇటు జనసేన 2 పార్టీలు బలంగా ఉన్న ప్రాంతం కావడంతో ఏ పార్టీ పదవి అయినా, ఏ పార్టీ నుంచి సీటు దక్కాలన్నా అంత ఈజీ కాదు. కానీ సీనియర్ నేత, జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాత్రం ఇప్పుడే నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యారు. ఎంతో వడపోత తర్వాతే టీడీపీ, జనసేన నుంచి పార్టీ పదవులైనా, ప్రభుత్వంలో కీలక పదవులు అయినా దక్కుతూ ఉంటాయి. కానీ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడమే కాదు, తన కుమారుడు కూడా కంటెస్ట్ చేస్తారని చెప్పుకొచ్చారాయన. ఓ ఇంటర్వ్యూలో జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాకినాడ జిల్లా రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. తన కుటుంబం నుంచి 2 చోట్ల కాకినాడ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని జ్యోతుల నెహ్రూ చెప్పడం, ఆ వీడియో వైరల్ అవడంతో పొలిటికల్ డిస్కషన్ కు దారితీసింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన జ్యోతుల నెహ్రూ టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. ఆయన కుమారుడు జ్యోతుల నవీన్ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఇప్పుడదే బాధ్యతలు కొత్తగా తీసుకుని నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒకే కుటుంబం నుంచి జగ్గంపేట ఎమ్మెల్యేగా తండ్రి, కాకినాడ జిల్లా టీడీపీ రథసారథిగా కుమారుడు ఇద్దరూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు మళ్లీ కాకినాడ జిల్లాలోనే తాను, తన కొడుకు అసెంబ్లీకి పోటీ చేస్తామని జ్యోతుల అనడంతో జిల్లాలో రాజకీయ వేడి పుట్టింది. ప్రస్తుతం జగ్గంపేట ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల నెహ్రూ అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ తరపున బరిలో ఉంటాను అని పలుసార్లు చెప్పారు. అంతవరకు ఓకే, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, తన సీటు, కంటెస్ట్ పై క్లారిటీ ఇస్తే నో ఇష్యూ అనుకోవచ్చు. కానీ తన కుమారుడు జ్యోతుల నవీన్ పోటీపై కూడా నెహ్రూ ఇప్పుడే జోస్యం చెప్పడం చర్చనీయాంశమవుతోంది. గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేసేందుకు జ్యోతుల నవీన్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ స్థానం జనసేన తీసుకోవడంతో ఆయన ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. వచ్చేసారి కూడా కాకినాడ ఎంపీ సీటు నుంచి జనసేన మళ్లీ పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. దీంతో జ్యోతుల నవీన్ కు అక్కడి నుంచి పార్లమెంటు రేసులో నిలిచే ఛాన్స్ లేనట్లే. ఈ ఈక్వేషన్స్ ను బట్టే తన కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని నెహ్రూ చెప్పారట. అయితే కాకినాడ జిల్లాలో ఏ అసెంబ్లీ సీటు నుంచి జ్యోతుల నవీన్ పోటీ చేస్తారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నవీన్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయన కోసం ఎవరు సీటును త్యాగం చేస్తారనేది కూడా బిగ్ క్వశ్చన్ మార్క్గా ఉంది. గతంలో కాకినాడ రూరల్, ప్రత్తిపాడు నుంచి కంటెస్ట్ చేయాలని భావించారు జ్యోతుల నవీన్. కానీ ఏ ప్రయత్నాలు ఆయనను ఎన్నికల బరిలో నిలిచేలా చేయలేదు. ఇప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. ఆ సీటును జనసేన వదులుకునే అవకాశం లేదంటున్నారు. మరో నియోజకవర్గం ప్రత్తిపాడు నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అధిష్టానం మన్నలను పొందుతున్నారట. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ మరింత పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట. అక్కడ కూడా నవీన్ కు లైన్ క్లియర్ అయ్యే పరిస్థితి లేదంటున్నారు. దీంతో జ్యోతుల నవీన్ పోటీ చేసే సీటు ఏది అనేది సస్పెన్స్ గానే ఉంది. అయితే మొదటి నుంచి టీడీపీలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి టికెట్ ఇచ్చిన దాఖలాలు చాలా తక్కువ.
అలా అని జ్యోతుల నెహ్రూ మాటలను లైట్ తీసుకోలేమంటున్నారు పలువురు తెలుగు తమ్ముళ్ళు. జ్యోతుల నవీన్ ఏ అసెంబ్లీ సీటు నుంచి బరిలోకి దిగుతారో, ఏ సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించి ఆయనకు టికెట్ ఇస్తారో వేచి చూడాలి మరి.